ధనస్సు రాశి వారికి చాలా చాలా అద్భుతంగా ఉంది ఈ వారం రోజుల కాలము కూడా. ఒక్క మాటలో చెప్పేసేయచ్చు. గురువు గారి యొక్క పూర్ణ దృష్టి, సప్తమ దృష్టి ఎప్పుడైతే రాశి మీద పడుతోందో, ఇక్కడ అర్ధాష్టమ శని ఉండనివ్వండి ఇబ్బంది లేదు, ఇక్కడ నవమ కేతు ఉండనివ్వండి ఇబ్బంది లేదు, అష్టమ కుజ సంచారం ఉండనివ్వండి ఇబ్బంది లేదు. అయితే చతుర్థంలో శుక్రాచార్యుల వారు చాలా బాగున్నారు, షష్టంలో రవి బుధులు బాగున్నారు, ప్లస్ బుధాదిత్య యోగము బాగుంది. అలాగే గురువు గారు బాగున్నారు. తృతీయంలో రాహు చాలా చాలా బాగున్నారు. అంటే వీరికి 5 గ్రహాల యొక్క ఉనికి చాలా బాగుంది. ఇన్ని రోజులు చాలా ఇబ్బందులు పడ్డారు ధనస్సు రాశి వారు. మరి షష్టంలో గురువు ఉన్నప్పుడు వీరికి అనేక రకాల ఇబ్బందులు వచ్చాయి. మరి అన్ని ఇబ్బందులు వచ్చాయి కదండి, ఎలా తట్టుకున్నాం మేము అంటే, అప్పుడు శనిగారి బలం ఉంది కాబట్టి కాస్తో కూస్తో తట్టుకోగలిగారు. ఆ తదుపరి శనిగారి బలం తగ్గిపోయింది. అయితే ఇబ్బంది పడ్డారు, చాలా ఇబ్బంది పడ్డారు. 4 నెలలు 5 నెలలు 4 నెలలు బాగా ఇబ్బంది పడ్డారు. ఇప్పుడు గురువు గారి యొక్క పూర్ణ బలం వచ్చేసింది. షష్టంలో రవి బుధులు వచ్చారు, చతుర్థంలో శుక్రాచార్యుల వారు వచ్చారు, తృతీయంలోకి రాహు వచ్చారు. అనేక విధాల లాభాలు వచ్చేసాయి, ధైర్యం వచ్చింది, సాహసోపేతమైన నిర్ణయాలు తీసుకునేటటువంటి ఆత్మస్థైర్యం పెరిగింది.